అంత అద్భుతంగా చెక్కాడు. ఈ కాలు ఎవరిది, ఈ చెయ్యి ఎవరిది అని మీరు కనిపెట్టి గుర్తు పెట్టుకుని అంత అపురూప శిల్పాలని ముట్టుకోకూడదు. అంత అపురూపంగా చెక్కారు, అంత మృదువుగా. అసలు అవి అన్నిటికన్నా అద్భుతం, అక్కడ సింహాలు ఉంటాయి. సింహాలు దంతాలు మూసేసి ఉంటాయి. ఇలాగా మూసేసి ఉన్న దంతాల లోపల బంతులు ఉంటాయి. ఆ బంతులు ఇలా తిప్పితే తిరుగుతాయి. బంతులు తిరుగుతూ ఉంటాయి, నోరు మూసేసి ఉంటుంది ఇలా దంతాలు. ఎలా చెక్కాడు శిల్పి అంటే మణిమంటపం మీద చెక్కించారు. ఈ మధ్య కంచికామకోటి మఠం వాళ్ళు మళ్ళీ అటువంటి అపరూప శిల్పాన్ని, మహానుభావులు ఈ దేశంలో కారణజన్ములండి. మహానుభావులు గణపతి స్థపతి మహాస్వామి కారణజన్ముడివి అని పిలిచారు. పునాది లేకుండా రాతి కట్టడాన్ని నేల మీద నించోబెట్టారు మణిమంటపాన్ని. పరమాచార్య స్వామి వారికి తగినటువంటి స్మారక చిహ్నం ఉండాలని గణపతి స్థపతికి ప్రాణం స్వామివారంటే. ఆయనకి తగినటువంటి శిల్పాన్ని చెక్కాలి అంటే పునాదితో నిర్మించకూడదని పునాది లేకుండా నేల మించి కట్టారు రాతితో దేవాలయాన్ని. మణిమంటపం ఆధునిక కాలంలో ఒక అద్భుత శిల్పకళా విన్యాసం. అంత గొప్పగా చెక్కారు. అక్కడ కనపడతాయి మీకు సింహం నోట్లో తిరిగే బంతులు. అటువంటివి నేను ఇప్పుడు ఆ శిల్పకళా చాతుర్యాన్నంతటిని వర్ణించడం సాధ్యం కాదు. మీరు వెళ్ళినప్పుడు చూడాలి అమ్మవారి గోడల మీద ఉన్నటువంటి శిల్పం. అపురూప శిల్పాలు. అసలు వింజామరలు పట్టుకున్న కాంతలు, చామరాలు వేస్తున్న వాళ్ళు అసలు ఇలా ఎలా చెక్కారా అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి మూర్తుల్ని చెక్కారు. ఆ భ్రమరాంబ మహాతల్లి పరాశక్తి స్వరూపమై లోకాన్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటుంది. అందుకే భ్రమరాంబ గురించి చెప్తూ కొన్ని మాటలు చెప్తారు. యా యోగి హృదయాంబుజరాజహంసి మందస్మితస్తుతముఖీ మధుకైట భగ్ని విఘ్నాంధకార పటపేధ పటీయసి సామూర్తి కరోతు కుతుకం భ్రమరాంబికాయా కస్తూరీ తిలకంచితేందు విలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్లసద్దీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఇప్పటికీ భ్రమరాంబ మంటపంలో కూర్చుని ధ్యానం చేసుకునేటటువంటి వాళ్ళ యొక్క హృదయాలలో అమ్మవారి పాద మంజీరముల శబ్దాలు వినపడతాయని చెప్తారు. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుందిట. కస్తూరి తిలకం పెట్టుకుని కపురామోదోల్ల సద్దీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారై నతానందినీం కన్నులు ఇలా తిప్పుతూ ఉంటుందిట. మీరు ఎప్పుడైనా కామాక్షి తర్వాత కన్నులంత స్ఫుటంగా పడే భ్రమరాంబకి ఎప్పుడైనా మీరు వెళ్ళి చూడండి. ఏదో దర్శనం కాదు, బాగా చూడండి. కామాక్షి ముందు కూర్చుంటే ఒక అపురూప స్థితి ఉంటుంది. పరమ భాగవతోత్తములైన వారు కామాక్షి అమ్మవారి గుడిలో ఎదురుగుండా కూర్చుంటే ఆవిడ కళ్ళు తిప్పడం కనపడుతుందని చెప్తారు ఇప్పటికే పెద్దలు. ఆవిడ కనుగుడ్లు ఇట్నించిటి తిప్పడం కనపడుతుంది అని చెప్తారు. కామాక్షి కళ్ళు కదపడం భాగవతోత్తములకి ఇప్పటికీ కనపడుతుంది అని చెప్తారు. మహాస్వామి వారికి అయితే అమ్మవారే కనపడేది. బయట గోడ కన్నల్లోంచి చూసేవారు, ఆయన అమ్మవారు కనపడేది ఆయనకి. అంతటి మహాతల్లు భ్రమరాంబ కళ్ళు మీకు తెల్లగా ఉండి నల్లటి గుడ్డు కూడా కనపడుతూ ఉంటుంది. అంతలా చూస్తూ ఉంటుంది ఆవిడ. ఎంత అనుగ్రహిస్తుందంటే నా కోసం వచ్చారని ఇలా తిప్పుతూ ఉంటుందిట కళ్ళు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే వనే వాహర్మ్యే వాసమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా నతానందిని కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం పచ్చకర్పూరం వేసినటువంటి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. ఈ శ్లోకాల వెనకాతల ఉన్న రహస్య తాత్పర్యం ఏమిటో మీకు చెప్తాను, నేను మనవి చేస్తాను. శంకరాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాలు కొన్ని. కపురామోదోల్ల సద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందిని. లోలాపాంగ అంటే కళ్ళు ఇలా 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 కదుపుతూ ఉంటుందిట. కదుపుతూ ఎవరి కోసం? నతానందిని, వంగి నమస్కరించిన వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుందిట. ఆ వినయం ఒక్కటే చూస్తుంది. గబగబా పరిగెత్తిన వాడి కోసం కాదు,
ఆవిడ ముందు ఇలా అని ఎవడున్నాడో ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ అంటారు మూకశంకర్లు మూక పంచశతిలో. అమ్మా నీ ముందుకొచ్చి నిలబడిన వాడి మీద వర్షిస్తావమ్మా అనుగ్రహాన్ని అంటారు. నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్తమనోజ్ఞయవ్వనల సద్గంధర్వ కన్యామృతాం దీనామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీ మహావిష్ణువు మనస్సు రంజిల్లేటట్టుగా స్థితికారిణి అయి ఆమె సమస్త లోకములను పరిపాలిస్తూ ఉంటుంది. స్థితికారుడు అయిన విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే అమ్మవారు. కాబట్టి ఆయనది ఈవిడిది ఒకటే ప్రతిజ్ఞ, రాక్షస సంహారం, భక్తుల్ని కాపాడ్డాం. అందుకని శ్రీనాథధృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం, శ్రీచక్రంలో తిరుగుతుంది. ఎదురుగుండా శంకర భగవత్పాదులు వేసిన శ్రీచక్రం ఉంది, ఇంకా మిగిలిన శ్రీచక్రాలు కూడా ఉంటాయి. వాటి మీద కుంకుమార్చన చేస్తారు వెళ్ళి. శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యామృతాం.